మటన్ గ్రేవీ కోసం కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటాం మేము నాన్ వెజ్లో. సో ఆయిల్లో బిర్యానీ మసాలా వేస్తాను కాస్త, సో దట్ నాన్ వెజ్కి ఉండే ఆర్డర్ స్మెల్ రాకుండా. లైక్ బగారా ఆకు, బగారా పువ్వు, కొంచెం ఒక 4-5 లవంగాలు, ఒక 3 ఇలాచీ, కొంచెం దాల్చిన చెక్క. దిస్ ఇస్ ఫర్ 1 kg మటన్. సో ఆనియన్ అండ్ మిర్చి అండ్ గ్రీన్ చిల్లీ అండ్ పుదీనా, ఇవన్నీ కొంచెం బ్రౌనిష్ కలర్కి వచ్చేంత వరకు చేసి, దెన్ ఐ యాడ్ లిటిల్ పసుపు అండ్ కొంచెం లిటిల్ సాల్ట్. ఆల్రెడీ మటన్ మ్యారినేషన్లో ఉప్పు కారం ఫర్దర్ అన్నీ వేసినా కూడా ఇందులో కొంచెం సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ అండ్ మిర్చి కూడా స్వీట్నెస్ లేకుండా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఆల్సో దిస్ ఎంటైర్ గ్రేవీ విల్ సెటిల్ డౌన్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు యాడ్ a little allam velulli paste and salt to this talimpu. This is a marinated mutton తెచ్చిన తర్వాత బాగా క్లీన్ చేసుకోండి. నేను ఒక 4-5 టైమ్స్ క్లీన్ చేస్తానండి. అండ్ చేసుకున్న తర్వాత దీనికి కాస్త ఒక 1 kg మటన్, ఇది దీనికి ఒక 3-3.5 స్పూన్స్ కారం. ఇట్ ఈస్ జస్ట్ ద టేస్ట్. మనం ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ. మేము కొంచెం మీడియం స్పైసీగానే తింటాం. దెన్ సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్ అండ్ లిటిల్ గరం మసాలా. ధనియా రోస్టెడ్ పౌడరే వాడతాను నేను, పచ్చి ధనియా పౌడర్ యూజ్ చేయను. సో అవన్నీ చేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నౌ వీ విల్ యాడ్ మ్యారినేటెడ్ మటన్ టు ద తాలింపు. సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ కొంచెం ఇంట్లో కోల్డ్ అదంతా ఉంది కాబట్టి ఘాటుగా, స్పైసీగా ఘాటుగా చేస్తే అది కొంచెం రిలీఫ్ అవుతుంది అని చెప్పేసి ఐఎమ్ నాట్ యాడింగ్ ఎనీ ఎక్స్ట్రా ఫ్లేవర్స్ టు ఇట్. కొంచెం టమాటో, ఐ డోంట్ ప్రిఫర్ టు యూజ్ ఈవెన్ టమాటో, ఎందుకంటే మటన్ ప్రాపర్ తెలంగాణ నేటివ్ మటన్లో ఇవి ఏమీ యాడ్ చేయరు. రొటీన్గా తాలింపు వేసేసుకొని మటన్ వేసి మగ్గిన తర్వాత వాటర్ వేసి బాయిల్ చేస్తారు, కాస్త ధనియాల పౌడర్, గరం మసాలా యాడ్ చేసుకుంటారు. సో అది అదే చేస్తున్నాను ఇప్పుడు నేను. బట్ స్టిల్ ఒక చిన్న టమాటో యాడ్ చేద్దామని చూస్తున్నాను, ఎందుకంటే యాజ్ ఎ సైడ్ కొంచెం కోల్డ్, కొంచెం నోటికి టేస్ట్ కూడా లేదు ఇంట్లో వాళ్ళకి. ఇది యాడ్ చేయడం వల్ల కొంచెం పులుపుగా, పుల్లగా టేస్ట్ కూడా బాగుంటుంది, ఈక్వల్గా స్పైసీగా కూడా ఉండాలి అని చెప్పేసి. లెట్స్ సీ హౌ ద అవుట్కమ్ విల్ బి. కొందరికి అంటే రీసెంట్గా కుకింగ్ అట్లా స్టార్ట్ చేసిన వాళ్ళకి, న్యూలీ మ్యారీడ్ కపుల్ ఆర్ హాస్టలర్స్, బ్యాచులర్స్, వీళ్ళకి కొంచెం డౌట్ ఉంటుంది ఏమనంటే వాటర్ ఎప్పుడు యాడ్ చేయాలి నాన్ వెజ్లో. అండ్ దట్స్ యాక్చువల్లీ అ మేజర్ అండ్ ఇంపార్టెంట్ క్రూషియల్ స్టెప్. అది కరెక్ట్గా ఫాలో అవ్వకపోతే నాన్ వెజ్కి కరెక్ట్ టేస్ట్ రాదండి. ఆల్సో పీసెస్ మంచి స్మూత్గా, నైస్గా ఉండడానికి కూడా దిస్ స్టెప్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. నేనేం చేస్తానంటే, వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ మై మదర్, ఎనీ నాన్ వెజ్ దట్ హ్యాస్ టు ఆయిల్లో కాస్త కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత ఇఫ్ యూ సీ ద పీస్, మనం వేసినప్పుడు ఏదైతే రా పీస్ ఉంటుందో ఆ రా పీస్ లాగా ఉండకుండా వన్స్ ఇట్ గెట్స్ బాయిల్డ్ ఇన్ నాన్ ఆయిల్లో అది కొంచెం ఇలా ముక్క మెత్తగా అయినట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఇది కొంచెం క్రాస్ అవ్వడము, బెండ్ అవ్వడము, ముక్క కాస్త వంకర్లుగా అవ్వడము అది తెలుస్తూ ఉంటుంది మనకి. ఇఫ్ యూ సీ దిస్ దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఇది ఉడుకుతుంది ఆర్ ఇది గోలింది. దట్స్ రైట్ వర్డ్ టు యూజ్, గోలాలి ఆయిల్. ఇది గోలింది అని అర్థమవుతుంది, దాంట్లో ఉండే పచ్చిదనం అనేది పోతుంది. అది మనకు చూస్తే వన్స్ యూ స్టార్ట్ కుకింగ్ ప్రాపర్లీ మీకు అర్థమవుతుంది. ఆ టైంలో దెన్ వీ హ్యావ్ టు యాడ్ ద వాటర్. సో ఇందాక నేను చెప్పినట్టు నేను ఫస్ట్
డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అని. ఈరోజు ఏంటంటే యాజ్ ఎ సెట్ కొంచెం నోటికి రుచిగా పుల్లగా ఉండడానికి నేను టమాటో ఈరోజు యాడ్ చేస్తున్నాను, ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. టమాటో కూడా వేసిన తర్వాత కాస్త మగ్గాలి. లిటిల్ బిట్ ఆఫ్ టమాటో యాడ్ చేశానండి, నాట్ మచ్. అంటే టమాటో మటన్ గ్రేవీ లాగా కాకుండా మటన్ గ్రేవీలో కొంచెం టేస్ట్ కోసం యాడ్ చేశాను. ఇదేంటంటే మీ గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా కొంచెం థిక్గా ఉంటుంది అనమాట. ఇఫ్ యూ పుట్ టమాటో ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ కాజు ఆర్ కొబ్బరి పొడి, దిస్ ఇస్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కుకింగ్. ఇది వేసిన తర్వాత ఈవెన్ టమాటో కూడా ఆయిల్లో బాగా మగ్గాలి, గోలాలి. యా, అది తర్వాత దెన్ వీ కెన్ పుట్ సమ్ వాటర్. ఒక లేతగా మటన్ ఉంటే 3 విజిల్స్ to 5 విజిల్స్ ఇస్ ఎనఫ్. మటన్ కొంచెం ముదురుగా ఉంటే ఇంకొంచెం 1 or 2 విజిల్స్ షుడ్ బి యాడెడ్ అనమాట. అంటే మీరు విజిల్ తీసి చూస్తే మీకు అర్థమవుతుంది అది మంచిగా కుక్ అయిందా లేదా అని. మేము ఎక్కువ నుజ్జుగా మెత్తగా కర్రీ చేయమండి. సో నేను ఫస్ట్ ఇనిషియల్గా ఒక 3 to 4 విజిల్స్ పెడతాను. ఎందుకంటే నేను కొంచెం నాకు లేతగానే దొరికింది మా ఇంటి దగ్గర. 4 విజిల్స్లో చూస్తాను, బాగుంటే కాస్త మూత తీసి ఒక 2-3 సార్లు ఉడికినట్టుగా కుక్ అయినట్టుగా అవ్వగానే ఆఫ్ చేసేస్తాను. ఇఫ్ మటన్ కొంచెం ముదురుగా ఉందంటే అది కీప్ ఇట్ ఫర్ 6 విజిల్స్. సారీ అండి, అనుకోని గెస్ట్ రావడం వల్ల వాటర్ అండ్ కుకింగ్ ప్రాసెస్ కంప్లీట్గా చూపించలేకపోయాను. బట్ అవుట్పుట్ ఇమేజ్ని మాత్రం అటాచ్ చేస్తున్నాను, చూడండి.